హైదరాబాద్ పెద్ద అంబర్పేటలో ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 3 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి 3 పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, ఔటర్ రింగ్ రోడ్ లో ప్రమాదానికి సంబంధించి వెతుకుతున్న సమాచారం ఏంటి? విధులు నిర్వహిస్తున్న 3 కానిస్టేబుల్ పైకి లారీ దూసుకెళ్లిన సంఘటన పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద చోటు తీసుకోవడం జరిగింది. హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద 3 కానిస్టేబుల్, ఇందులో జమీందారు ఉన్నాడు. జమీందారు పేరు వేణు, అలాగే డ్రైవర్ శేఖరు, మరో కానిస్టేబుల్ సునీల్. వీరు 3 కూడా ఔటర్ రింగ్ రోడ్ పైన పెట్రోలింగ్ వాహనంలో విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్ పైన చెక్ చేస్తున్న సమయంలో వెనక నుండి మితిమీరిన వేగంతో వచ్చిన లారీ వీళ్లపైకి దూసుకెళ్లడం జరిగింది. ఈ సంఘటనలో 3కి తీవ్ర గాయాలు కావడం జరిగింది. రక్షక్ వాహనం ఇన్నోవా వెహికల్ పూర్తిగా వెనక వైపున పూర్తిగా కూడా డ్యామేజ్ కూడా కావడం జరిగింది. ముందులో కూర్చున్న డ్రైవర్ సునీల్ తో పాటు మరో కానిస్టేబుల్ కి బెలూన్స్ ఓపెన్ కావడంతో కొంత వాళ్ళు ప్రమాదం నుండి కొంత తీవ్రత తగ్గింది. వెనకాల కూర్చున్న జమీందార్కి మాత్రం చాలా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం జమీందార్ వేణు కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా సునీల్ అలాగే శేఖర్ వీళ్ళిద్దరూ మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనకు సంబంధించిన లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. మితిమీరిన వేగమే ఈ సంఘటనకు కారణంగా తెలుస్తుంది. రాధాకృష్ణ, అసలు మరి ప్రస్తుతం ఆ డ్రైవర్ పరిస్థితి కానీ అసలు ఎలా ఉంది? ఈ క్షతగాత్రుల పరిస్థితి కానీ పోలీసులకు ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ పైన తెల్లవారుజామున ప్రమాదాలు జరుగుతున్నాయని గతంలో చాలా సార్లు పోలీసులకు నివేదికలు అందాయి. అలాగే ప్రమాదాల తీరు కూడా అదే గుణాంకాలని చెప్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల వరకు ఎక్కువగా పెట్రోలింగ్ వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ పైన తిప్పడం జరుగుతుంది. అలాగే ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి వేగాన్ని నియంత్రించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం కూడా ఈ 3 పోలీస్ సిబ్బంది అదే పెట్రోలింగ్ రక్షక వాహనంలో వెహికల్స్ ని ఒకవైపు చెక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ పైన ఎక్కడైనా ప్రమాదాలు జరిగాయా, తీవ్రత ఏ విధంగా ఉన్న యాంగిల్లో వాళ్ళు ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్ పైన చెక్ చేస్తున్నారు. ఈ సమయంలో సరిగ్గా వెనుక నుండి లారీ వచ్చి ఢీకొట్టడం జరిగింది. అయితే లారీ డ్రైవరు నిద్రలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టాడంటే ఖచ్చితంగా డ్రైవర్ నిద్ర మత్తులో ఉండొచ్చు అనేది ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో ఈయన 3 పరిస్థితి మాత్రం చాలా సీరియస్ గా ఉందనేది అధికారులు చెప్తున్నారు. 3ని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. పెట్రోలింగ్ వాహనాలు ప్రధానంగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందిపైకే లారీ దూసుకెళ్లిన సంఘటన కొంత విషాదాన్ని నింపుతుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వీళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాంటి వారిపైనే లారీ దూసుకెళ్లిన సంఘటన ఇవాళ చోటు చేస్తుంది. రైట్ రాధాకృష్ణ. అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనుంది. ఉద్యోగులు తరలి వెళ్లేందుకు ప్రత్యేకంగా రైల్వే శాఖ ఈ సర్వీస్ ను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్, విజయవాడల మధ్య ఈ రైలు నడుస్తుంది. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రత్యేక రైలును ఇవాళ ప్రారంభిస్తారు. రేపటి నుంచి ఈ రైలు అందుబాటులోకి వస్తుంది. ఉదయం 5:30కు సికింద్రాబాద్ లో బయలుదేరే రైలు 11 గంటలకు విజయవాడ చేరుతుంది. గుంటూరు, విజయవాడ మినహా మధ్యలో ఎక్కడా ఈ రైలు ఆగదు. అమరావతి వెళ్లే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఈ ట్రైన్ సర్వీస్ అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఏపీ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇవాళ ప్లాట్లు అందజేయనున్నారు. ముందుగా నేలపాడు గ్రామానికి చెందిన రైతులకు ప్లాట్లు అందజేస్తారు. గ్రామాల వైశాల్యం, రైతులకు ఇచ్చే వైశాల్యం, ప్లాట్ల వైశాల్యం, వాటికి సంబంధించిన సర్వే నంబర్స్ తదితర వివరాలను రైతులకు అందజేస్తారు. అయితే వాస్తవికంగా భూములు కేటాయించేందుకు మరో 10 నుంచి 15 రోజులు పట్టే అవకాశం ఉంది. లోటరీ పద్ధతిలో ప్లాట్లు పంపిణీ చేయనున్నారు. రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్ ఇలా 2 విభాగాల్లో పంపిణీ జరుగుతుంది. తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై ఇవాళ కీలక సమావేశం జరగనుంది. సెక్రటేరియట్ సి బ్లాక్ లో సీఎస్ రాజేష్ శర్మ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, మరికొంతమంది ముఖ్య అధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్, కరీంనగర్ సహా అన్ని జిల్లాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏ జిల్లాలో ఏ మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి, జనాభా ఎంత ఉండాలి, వైశాల్యం ఎంత ఉండాలి, జిల్లాల సరిహద్దులను ఏ విధంగా నిర్ణయించాలి, కలెక్టర్ కార్యాలయానికి ఎంతమంది సిబ్బంది ఉండాలి, భవనాలు నిర్మించాలంటే భూమి అందుబాటులో ఉందా తదితర అంశాలపై ఇవాళ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించనుంది ఏబీవీపీ. ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘ నేతలు. సర్కార్ తీరును నిరసనగా ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించారు. మరోవైపు స్కూల్ బస్సులపై తెలంగాణ రవాణా శాఖ దాడులు కొనసాగిస్తోంది. ఇవాళ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బస్సుల ఫిట్నెస్ చెక్ చేస్తామని ప్రకటించారు అధికారులు. పిఎస్ఎల్వీ-C 34 రాకెట్ ప్రయోగానికి ఇవాళ ఉదయం కౌంట్ డౌన్ మొదలవుతుంది. నెల్లూరు జిల్లా షా సెంటర్ నుంచి ఎల్లుండి ప్రయోగం జరగనుంది. ఇందులో కార్బోసాట్-2తో పాటు 19 మైక్రో శాటిలైట్స్ ను నింగిలోకి పంపిస్తారు. అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతున్న ఇస్రో ఈసారి మరో మైల్ రాయిని దాటనుంది. ఈసారి ఇస్రో పంపించే రాకెట్ లో ఒకేసారి 20 శాటిలైట్స్ ను ప్రయోగించనుంది. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించాయి. వీటి ప్రభావంతో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాలు చురుగ్గా కదిలేందుకు సానుకూల వాతావరణం ఏర్పడింది. 3-4 రోజుల పాటు కుండపోత వానలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.